అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే యాదగిరి గుట్ట దగ్గర ఉన్న హయగ్రీవ స్వామి గుడి చూపిస్తానండి. అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు కదా. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. అందరూ నాతో వచ్చేసేయండి. ఈ లొకేషన్స్ అన్నీ యాదగిరి గుట్టకి వెళ్ళే మార్గంలో ఉన్నాయండి. చాలా నచ్చాయి కనుక తీసాను. మళ్ళా మీకు బోర్ కొట్టకూడదు కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. ఇక్కడ ఒక చెరువు ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుందో, ఏదో సినిమాల్లో చూపించినట్టే ఉంటుంది. ఈ కార్తీక మాసంలోని మనం దీపాలు వదులుతాం కదా, ఆ టైంలో బాగుంటుంది. ఈ చెరువు దగ్గరికి వస్తే మాత్రం చూడండి ఎంత అందంగా ఉందో అసలు. అయితే యాదగిరి గుట్టకి మనం వస్తాము, స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతాం. కానీ అక్కడ హయగ్రీవ స్వామి ఉన్నారని ఎవరికీ తెలియదు. ఆ గుడి కట్టిందే యాదగిరి గుట్ట ప్రధాన అర్చకులే కట్టారండి హయగ్రీవ స్వామిది. అక్కడ వేద పాఠశాల కూడా నడుపుతున్నారు. ఇగోండి, ఇది యాదగిరి గుట్ట మెట్ల మార్గం అన్నమాట. దాని ఆపోజిట్టే ఒక ఫ్లైఓవర్ ఇప్పుడు కొత్తగా కట్టారు కదా, ఆ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళి కొంచెం దిగిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్ళి ఆ స్ట్రైట్ వెళ్ళి రైట్కి వెళ్తే వంగపల్లి అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ హయగ్రీవ స్వామి గుడి ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి. మీరు మాత్రం తప్పకుండా యాదగిరిగుట్ట వచ్చారు అంటే మాత్రం హయగ్రీవ స్వామిని మాత్రం దర్శించుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం అంటే పిల్లలు కొంచెం వెనకపడి, అంటే చదువులో వెనకపడినా లేకపోతే జ్ఞాపక శక్తి లేకపోయినా, పిల్లలు సరిగ్గా మాట వినకపోయినా, ఇప్పుడు ఒక అంటే ఒక వ్యాపారం చేసిన వాళ్ళ వ్యాపారంలో వృద్ధి లేకపోయినా ఇక్కడ స్వామిని దర్శించుకొని మనం ఇక్కడ ఒక హయగ్రీవ స్వామి మంత్రం కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చానండి. అది రోజుకి 11 సార్లు క్రమం తప్పకుండా చేయాలండి. మనం క్రమం తప్పకుండా చేసాము అంటే తప్పకుండా దాని రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా అలా కాదు, మన ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ అంటే రాదండి. ఇప్పుడు మనం ఒక విత్తనం వేస్తాము, రోజు నీళ్లు పోస్తేనే కదా మనకి ఆ మొక్క అనేది వస్తుంది. ఇప్పుడు ఈరోజు నీళ్లు పోసి తర్వాత వదిలేసాము అనుకోండి, అది విత్తనం అనేది ఎండిపోతుంది. ఏదైనా అది మన సాధనే అండి. మన సాధన చేసాము అంటే భగవంతుడు తప్పకుండా పలుకుతాడు. ఇప్పుడు రోజుల్లో ఏంటంటే ఇప్పుడు వెంటనే వచ్చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇలాంటివి కొంతమందికి అస్సలు ఎక్కవండి. ఎందుకంటే ఏవైనా గొడవలు, ఏవైనా యూట్యూబ్లో ఏం వస్తుందో అలాంటివి ఎక్కువ చూస్తారు, కానీ ఇలాంటివి నమ్మరు. కానీ పిల్లల కోసం అండి నేను ఈ వీడియో చేస్తున్నాను. పిల్లలకి ఈ మంత్రం అనేది కూడా హయగ్రీవ మంత్రం నేను అంటే స్క్రీన్ మీద ఇచ్చాను. అది కూడా మీరు ఒక్కసారి రోజుకి 11 సార్లు చదివించండి. ఇగోండి, ఈ గుడి లోపలే దశావతారాలు, ఇప్పుడు ఆళ్వార్లు అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంటుంది ఈ గుడి అనేది, ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు పౌర్ణమి కనుక జనాలు ఉన్నారు. మామూలు అప్పుడైతే అంత జనాలు ఉండరండి. అంటే మనం ఏ టైంలో వచ్చినా అక్కడ వేద పాఠశాల ఉంటుంది కనుక ఆ పిల్లలు వచ్చి మనకి ఆ డోరు తీసి, అంటే 1 గంట అయినా సరే మనకి ఓపెన్ చేసి స్వామిని మనకు చూపిస్తారన్నమాట. చూపించి తీర్థం ఇచ్చి పంపిస్తారు. ఇగోండి, ఈరోజు అక్షరాభ్యాసం కూడా చేస్తున్నారు. కొంతమందికి బీజాక్షరాలు కూడా ఆయన రాశారండి. ఇప్పుడు అభిషేకం అవుతుందండి, ఈరోజు జ్యేష్ఠాభిషేకం. అందుకనే మేము వచ్చామన్నమాట. నేను హయగ్రీవ మంత్రం అని చెప్పాను కదా, ఇదేనండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. పెద్దవాళ్ళు చదవచ్చు, చిన్నపిల్లలకి మెయిన్ అండి. పెద్ద ఎగ్జామ్స్ అవి రాస్తారు కదా, అవి రాసే ముందు రోజుకి 11 సార్లు చదివి వెళ్ళారంటే మనం చదివింది మర్చిపోరు. మెయిన్ అంటే చదవకుండా వ్రాసిస్తారని కాదు, చదివింది మర్చిపోరండి. అది నేను అయితే చెప్తున్నాను. ఈయనే అండి ప్రధాన అర్చకుడు. యోగారూఢమదిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్యక్ష్యం త్యక్ష వినాకసాభయవరాన్ బిభ్రాణమర్కర్షభిం క్షత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవ స్వామి గుడి తెలుగు 2 రాష్ట్రాల్లోని ఎక్కడ నేను చూడలేదు. ఇక్కడ ఒక్కచోటే ఉందని నేను అనుకుంటున్నాను.
ఎక్కడైనా ఉందేమో, నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఇంకెక్కడైనా ఉందో ఆ ఊరు పేరు, ఆ ఏరియా పేరు అనేది. జ్యేష్ఠాభిషేకం అవుతుందండి. అప్పటికి 1 గంట అయిపోతుంది, కానీ అంటే కొంచెం లేటుగా అవుతుందన్నమాట. ఇక్కడ లంచ్ కూడా ఇక్కడ పెడతారండి పౌర్ణమికి వచ్చేటప్పుడేమాట, ఎప్పుడూ కాదు. ఆ ప్రధాన అర్చకులే ఆయనే చెప్తారన్నమాట, తిని వెళ్ళండి అని చెప్పేసి. మనం ఎన్ని వీడియోస్ తీసుకున్నా, ఎన్ని ఫొటోస్ తీసుకున్నా ఏమి అనరు, అస్సలు చికాకు పడరు, నవ్వుతూ మాట్లాడతారు. ఇక్కడ చదువుకున్న పిల్లలకి నాలుక మీద బీజాక్షరాలు వ్రాస్తారండి. ఇప్పుడు ఈ అబ్బాయి జడ్జిగా జడ్జి చదువుతున్నాడంట, అదే చెప్తున్నారు. ఈ పక్కనున్న ఆయన భద్రాచలం మెయిన్ అర్చకులండి. ఈయన పక్కనున్న ఆయన అస్సలు ఎంతమంది వచ్చినా అస్సలు చికాకు పడకుండా భోంచేసి వెళ్ళండి అనే చెప్తున్నారు. అదేమంట నేను ఇగోండి, ఎంతమందికైనా అంటే పెద్దవాళ్ళకైతే నాలుక మీద వ్రాయరు, కానీ బీజాక్షరాలు కొంచెం చదువుకున్న పిల్లలకి, జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, జాబ్ కోసం అలాంటి వాళ్ళకే బీజాక్షరాలు రాస్తున్నారు చూడండి. ఎంత ఓపిక ఆ వయసులో కూడా. ఇగోండి, ఇప్పుడు లంచ్కి వచ్చేసాం మేమైతే. బాగా పెట్టారన్నమాట. బెండకాయ కూర, పప్పు, మామిడికాయ పచ్చడి, ఉప్మా, రైసు, సాంబార్ ఉంది, మజ్జిగ ఉందండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.